వందనాలు తెలియజేస్తున్నాను. అవకాశం ఇచ్చిన కోటానికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థనతో ఈ ప్రదేశాన్ని ప్రారంభించుకున్నాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవము గల దేవ, సర్వశక్తివంతుడా, సర్వోన్నతుడా, సర్వంతర్యామి, సర్వకృపానిధి అయిన దేవ, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన. అయ్యా నాయన తండ్రి, అయ్యా వాక్యము నీది తండ్రి నాయన. అయ్యా నువ్వు మాతో మాట్లాడు తండ్రి, మమ్మల్ని నీ వాక్యం ద్వారా సరిచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన. యేసు నామంలోనైనా తండ్రి అయ్యా నన్ను సంపూర్ణముగా పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, లోక పాపం నుండి, సాతాను నుండి వేరుపరిచి, నీతో ఐక్యపరిచి, నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపు తండ్రి నాయన. నీ కొత్తలేని పరిశుద్ధాత్మ శక్తితో నింపి, నేడంతలాత్మతో అభిషేకించినైనా తండ్రి అయ్యా వాక్యం ద్వారా నాతో, మా అందరితో నీవే మాట్లాడమని, నీవే కృప చూపించి నడిపించి మాకు సహాయం చేయమని యేసునామములో చిన్ని ప్రార్థన బంగారు పాదాలకి నైనా నీ కృప ద్వారా సమర్పిస్తూ అడిగి వేడుకొని పొంది నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే దావీదు మహారాజు రాసిన 104వ కీర్తన 1 నుండి 12 వచనాలు మనం ఈరోజు ధ్యానించుకున్నాం. ఈ కీర్తనను దావీదు మహారాజు దేవుని సృష్టి గురించి, దేవుని శక్తి గురించి, దేవుని యొక్క జ్ఞానము గురించి, దేవుని యొక్క ప్రేమను గురించి దావీదు మహారాజు స్తుతిస్తూ ఈ 104వ కీర్తనను రచించారు. ప్రియ సహోదరి సోదరా, 104వ కీర్తన స్తుతితో ప్రారంభమైంది. దేంతో ప్రారంభమైందండి? మొదటి వచనం మనం చూస్తాం, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. అంటే ఈ కీర్తన దేంతో ప్రారంభమైందండి? స్తుతితో ప్రారంభమైంది. ప్రియ సహోదరి సోదరా, అయితే ఈ కీర్తనలో మనము ఒక 1 నుండి 12 వచనాల్లో ఒక 3 భావాలను మనం చూసుకున్నట్లయితే, దేవుడు మహిమ గల సృష్టికర్త, తర్వాత దేవుడు సమస్తానికి అధిపతి, దేవుడు తన సృష్టిని ప్రేమతో పోషించే తండ్రి. 1 నుండి 12 వచనాల్లో ఈ 3 అంశాలను మనం చూస్తాం. ప్రియ సహోదరి సోదరా, ఇంకా ఈ వచనాలను మనం లోతుగా ధ్యానించుకున్నట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుండి 3 వచనములు, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఈ లోకంలో ఆకాశ నక్షత్రాలు, సముద్రం, ఇంకా ఈ లోకంలో జంతువులు, పక్షులు, ప్రతిదీ ఎవరి ద్వారా కలిగిందండి? దేవుని ద్వారా కలిగింది. ఆది యందు ఏముందండి? వాక్యం ఉండెను. దేవుడు ఈ భూమికి పునాది దేంతో వేశాడండి? ఆయన మాటతో వేశాడు. దేంతో వేశాడండి? మట్టితోనో, ఇనుముతోనో, లేకపోతే ఇంకా బంగారంతోనో, దీంతో కాదండి దేవుడు పునాది వేసింది. ఆయన మాటతో. దేవుని వాక్యం ఉంది ఆది యందు. ప్రియ సహోదరి సోదరా, దేవుడి వచ్చిన ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, ఆది యందు దేవుని వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన చేసిన సమస్తానికి మూలం ఎవరండి? ఆయనే. ప్రతి దానికి సరిహద్దులను దేవుడు ఏర్పరిచాడు కదండి. ఆ సముద్రంలో నీళ్లు అంతవరకు ఉంటేనే మన క్షేమము. అంతకన్నా ముందుకు వస్తే మనం ఉంటామండి? ఉండం. భూమి ఎక్కడ ఉండాలో, సముద్రం ఎక్కడ ఉండాలో, జీవులు ఎక్కడ నివసించాలో ప్రతి దాన్ని దేవుడు జ్ఞానముతో, ఆయన శక్తితో, ఆయన మహిమతో, ఆయన ప్రేమతో ప్రతిదీ అమర్చాడు. అవునా కాదండి? ఆయన ప్రతిదీ జ్ఞానముతో అమర్చాడు. ఆయన ఏదైనా మంచిగా చేయకపోయినట్లయితే మనం ఉండగలమండి? ప్రతిదీ క్రమముగా చేశాడు. మన దేవుడు ఏంటండి? క్రమము గల దేవుడు. హల్లెలూయా. ప్రతిదీ
ఆయన చిత్త ప్రకారం, యేసు ఇష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ప్రతిదీ క్రమంగా చేశాడు. ప్రియ సహోదరి సోదరా, ఏదైనా కొంచెం అటు ఇటు అయితే మనం ఏమవుతామండి? ఇక్కడ ఉండలేము. ప్రతిదానికి ఆయన సరిహద్దులను ఏర్పరిచాడు. ప్రతిదానికి జంతువులు ఇలా జీవించాలి, మనుషులు ఇలా ఉండాలి, ప్రతిదీ ఆయన పరిశుద్ధ గ్రంథంలో మనకి ఎక్కింపజేశాడు. ప్రియ సహోదరి సోదరా, సృష్టి మొత్తం ఆయన అధికారం కింద ఉంది. అవునా కాదండి? వర్షాలు పడాలి అన్నా, ఎండలు రావాలన్నా, మంచు కురవాలి అన్నా, ఈ లోకంలో ఏది జరగాలి అన్నా ఆది సంభూతుడైన దేవుని ద్వారా మాత్రమే. మనుషులుగా మనకు డబ్బులున్నా, ఆస్తున్నా, పేరు ప్రఖ్యాతులున్నా, ఉన్నతమైన కులమున్నా మనం ఏది చేయలేమండి. ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్తకే ఈ సృష్టి మీద ఉన్నతమైన అధికారం ఉంది. ప్రియ సహోదరి సోదరా, ఇంకా పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఎబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనము, మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. ఈ భూమికి పునాది వేసింది ఎవరండి? దేవుడే. ఆ పునాది ఏంటండి? వాక్యము. దేవుడు వాక్యం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, ఈ సృష్టికి దేవుడు ఎలా అయితే పునాది ఆది యందు వాక్యముతో వేశాడో, మన జీవితానికి కూడా వాక్యముతోనే పునాది వేయబడాలి. మన ఆత్మీయత దేంతో పునాది వేయబడాలండి? వాక్యముతోనే మనము కట్టబడేవారుగా ఉండాలి. వాక్యంతోనే మనం జీవించేవారుగా ఉండాలి. వాక్యంతోనే మనం చేస్తున్న పాపాలను సరిచేసుకునేవారుగా ఉండాలి. వాక్యంతోనే మనము జీవించేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, దేవుడు ఆదియందు వాక్యంతోనే ఈ లోకాన్ని సృష్టించాడు కాబట్టి దీనికి ఏది తిరుగులేదు, ఎదురు లేదు. ప్రియ సహోదరి సోదరా, సమస్తము సమకూడి మనందరి మేలు కొరకు దేవుడు చేశాడు కదండి. మన జీవితాలు కూడా దేవునికి ఉపయోగకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా, పరలోకాన్ని స్వతంత్రించుకోవడానికి ఉపయోగకరంగా ఉండాలి అంటే ఉండాలండి. మన జీవితంలో పునాది వాక్యమై ఉండాలి. చాలా మంది వాక్యాన్ని వినరు, విశ్వసించరు, వాక్యాన్ని క్రియల్లో చూపించరు, వాక్యానుసారంగా జీవించరు. ప్రియ సహోదరి సోదరా, రోజుకు 3 పూట్ల అన్నం తింటామా తినవండి? మనం తింటాం, కానీ 3 పూట్ల వాక్యాన్ని చదివేవారు ఉండరు. ప్రియ సహోదరి సోదరా, దావీదు మహారాజు అయితే దినమునకు 3 సార్లు దేవుణ్ణి స్తుతించేవాడిగా, దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడిగా, దేవునికి మొరపెట్టేవాడిగా ఉన్నాడు. కాబట్టే దావీదు మహారాజు ఏమయ్యాడండి? గొర్రెల కాపరి కాస్త ఏమయ్యాడండి? గొప్ప రాజు అయ్యాడు. దేవుని హృదయానుసారుడయ్యాడు దావీదు మహారాజు. ప్రియ సహోదరి సోదరా, మనం ఎంతకాలంగా దేవుని సన్నిధిలో ఉంటున్నాము మనల్ని మనం పరీక్షించుకోవాలి. మన జీవితాలు వాక్యం మీద స్థిరపరచబడినాయా లేదా, మన పునాది వాక్యమై ఉందా లేదా మనల్ని మనము పరీక్షించుకోవాలని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఎవరైనా తీసినట్లయితే చదివి సహాయం చేయగలరు. 16-17 వచనములు. ఏలియనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడే. హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరా, 17వ వచనం కూడా, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఈ లోకంలో అధికారులైన, సింహాసనమైన, ఏదైనా ప్రభుత్వమైన ప్రతిదీ ఎవరు సృష్టించారండి?
దేవుడే. ఇక్కడ గొప్పగా రాశాడండి దేవుడు, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ. గాలిని మనం చూడగలమా? మన ప్రాణాన్నైనా మనం చూడగలమా? చూడగలమండి. మన ప్రాణాన్ని ఎవరైనా చూడగలరా? ప్రాణాన్ని మనం చూడలేము, గాలిని మనం చూడలేము. ఈ లోకంలో దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అన్నిటికీ సమస్తానికి ఆధారభూతుడు ఎవరండి? మనము విశ్వసిస్తున్న దేవుడు. హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరా, ఇక్కడ చూసినట్లయితే దేవుడు వాక్యం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నారంటే, ప్రతిదీ ఇక్కడ ఉన్న సింహాసనమైన, ప్రధానులైన, అధికారులైన, ఉన్నతమైన స్థితిలో ఉన్నవారైనా ఈ లోకంలో జరగబోయే ప్రతిదీ దేవుడు నియమిస్తేనే జరుగుతుంది. దేవుని పరిపాలనలోనే ఉంది. దేవుని అధికారం కిందే ఈ లోకం ఉందని, దీన్ని సృష్టించిన సృష్టికర్తకే దీని మీద అధికారం ఉందని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, మనుషులుగా మనము దృశ్యమైనవి చూడగలం, కొన్ని వస్తువులు, వాహనాలు, మన ముందున్న మనుషులు. కానీ అదృశ్యమైనవి కూడా చూసే శక్తి ఆయనకి మాత్రమే ఉంది. అదృశ్యమైన వాటి మీద అధికారం కూడా ఆయనకు మాత్రమే ఉందని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఇంకా పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆదికాండం 1వ అధ్యాయము 26-27 వచనములు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. హల్లెలూయా. ఈ లోకంలో చూసినట్లయితే దేవుడు సముద్రాన్ని, ఆకాశాన్ని, నక్షత్రాలను, జంతువులను, పక్షులను, చెట్లను, అనేకమైన వాటిని సృష్టించాడు కదండి. అనేకమైన వాటిని సృష్టించి ఈ సృష్టి అంతటి మీద అధికారాన్ని ఎవరికి ఇచ్చాడండి? ఆయన ప్రాణంగా ప్రేమించే మనలకు అధికారాన్ని ఇచ్చాడు. అవునా కాదండి? ఆయన మనలను ప్రాణంగా ప్రేమించాడు. ఈ సృష్టి అంతటి మీద మనకి అధికారాన్ని ఇచ్చాడు. ఏమని ఇక్కడ రాసి ఉందండి? ప్రతి జంతువును ఏలుదురుగాక నీవు పలికెను. ప్రతిదీ మన ఏలుబడి కింద, అంటే మన కింద, మన కోసం ప్రతిదీ దేవుడు చేశాడండి. అవునా కదా? నీరు త్రాగడానికి జంతువులు, పక్షులు, ఆకాశ నక్షత్రాలు, భూమి మీద నివసించడానికి భూమి, ప్రతిదీ ఎవరి కోసం చేశాడండి? మన కోసమే చేశాడు. అంటే దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడండి మనల్ని? ఈ సృష్టి కన్నా ఎక్కువగా మనల్ని ప్రేమిస్తున్నాడు. ఈ సృష్టిని అంతా ఏం చేశాడండి దేవుడు? నోటి మాటతోనే చేశాడు. కానీ మనలను ఆయన చేతులతో, ఆయన పరిశుద్ధమైన, పవిత్రమైన, శుద్ధి కలిగిన చేతులతో చేశారండి మనలను. అవునా కదండి? సృష్టిని అంతా నోటి మాటతోనే కలుగునుగాక కలుగునుగాక అనగానే అవి కలిగాయి. కానీ ఆయన పోలికగా, ప్రియ సహోదరి సోదరా, ఏ జంతు పోలికగానో, ఏ పక్షి పోలికగానో దేవుడు చేయలేదండి మనలను. ఎవరి పోలికలో చేశాడు? ఆయన పోలికలో. ఆయన పోలికలో ఎందుకు చేశాడండి? ఆయన వలె జీవించాలని. ఆయన మనల్ని చూసినప్పుడు ఆయన చూసుకోవాలని. ప్రియ సహోదరి సోదరా, స్త్రీనిగాను పురుషునిగాను మనలను సృజించాడు. ఈ సృష్టి పైన మనకి దేవుడు ఉన్నతమైన అధికారాన్ని అనుగ్రహించాడు. దేవుడు ఈ వచనం మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, ఈ సృష్టి అంతటి మీద మనకి అధికారాన్ని ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయి చాలా మంది ఏం చేస్తారండి? సృష్టిని పూజిస్తూ ఉంటారు, సృష్టిని ప్రేమిస్తూ ఉంటారు.
సృష్టిలో ఉన్న మనుషుల కోసం బ్రతకడానికి ప్రయాసపడుతూ ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, ఎంత ప్రేమించాడండి దేవుడు మనలను. లోకంలో ఎవ్వరు ప్రేమించలేనంత ఉన్నతంగా ప్రేమించాడు. అవునా కాదండి? ప్రతిదీ మన కోసం ఆయన చేశాడు. కానీ మనం ఆయన కోసం బ్రతకగలుగుతున్నామా? ఈ సృష్టి అంతటిని మనకిచ్చాడు. ప్రతిదీ అందంగా, ఎంతో సౌందర్యంగా. ప్రియ సహోదరి సోదరా, పక్షులు, జంతువులు, నదులు, భూమి, జీవులు అన్నిటినీ, ప్రతిదీ దేవుడు మన కోసం అందంగా చేసినాడు, ఉన్నతంగా చేశాడు, అద్భుతంగా చేశాడు. కానీ మనం మాత్రం సృష్టిని మర్చిపోతున్నాం, సృష్టికర్తను మర్చిపోతున్నాం. దేవుడి ద్వారా మనం ఈ లోకానికి వచ్చాము, ఆయన స్వరూపంలో ఉన్నాము గనక పాపం చేయకుండా బ్రతకాలనే ఆలోచన కూడా మనం మర్చిపోతున్నాం. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇదంతా మీకోసమే, నా ప్రేమతో మీకు ఇచ్చిన కానుక. దీన్ని మీరు మంచిగా చూసుకోవాలి. దేవుడిచ్చిన సృష్టిని మంచిగా చూసుకుంటున్నామండి మనం? అనేకమైన కాలుష్యాలు, వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ల్యాండ్ పొల్యూషన్, అన్ని పొల్యూషన్స్, నీటి కాలుష్యం, నేల కాలుష్యం, గాలి కాలుష్యం, ప్రతిదాన్ని మనం ఏం చేస్తున్నామండి? కలుషితపరుస్తున్నాం. దేవుడు అంతా స్వచ్ఛంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా ఇచ్చిందని మన ఆలోచనలతో, మన తలంపులతో ఏం చేస్తున్నాండి? మన స్వార్థంతో కలుషితం చేసేస్తున్నాం. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దీని మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడు కాబట్టి దీన్ని మనం మంచిగా ఉపయోగించుకోవాలి. అప్పుడే మనకి ఆరోగ్యం, దేవుని నామానికి మహిమకరం, ఈ లోక ప్రజలందరికీ ఆశీర్వాదకరం. అవునా కాదండి? చూసినట్లయితే అనేక మంది సృష్టిని పాడు చేసే ప్రజలుగా ఉంటున్నారు. కనుకనే లోకంలో అనేకమైన విపత్తులు వస్తున్నాయి, తుఫాన్లు, అనేకమైన ఘోరమైన శ్రమలు మనం ఎందుకు పొందుకుంటున్నామండి? దేవుడిని బట్టి కాదండి. దేవుడు ప్రతిదానికి సరిహద్దులు పెట్టేశాడు. మన జీవితానికి మనం సరిహద్దులు పెట్టుకోలేకపోతున్నాం కాబట్టే సృష్టి కూడా సరిహద్దులు తప్పి మన నాశనాన్ని కోరుకుంటుంది. హల్లెలూయా! మన జీవితానికి సరిహద్దులు ఉన్నట్లయితే సరిహద్దులతో సృష్టించిన సృష్టి కూడా మనకి ఉపయోగకరంగా, మన జీవితానికి మేలుకరంగా ఉంటుందని దేవుడి ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఇంకా పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 3 నుండి 6 వచనములు. నీ చేతి పని అయినను నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడే పాటివాడు? నీవు నరపుత్రుణ్ణి దర్శించుటకు వాడే పాటివాడు? దేవుని కంటే వానిని కొంచెము తక్కువనిగా చేసి ఉన్నావు. మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. హల్లెలూయా! ఏం చేశాడండి దేవుడు? ఆకాశ నక్షత్రాలను, ఈ లోకంలో సృష్టినంతా చూసినప్పుడు నువ్వు మనుషులను జ్ఞాపకం చేసుకుంటకు మనుషుడు ఏ పాటి వాడు అని దావీదు మహారాజు అంటున్నాడు. అవునా కాదండి? మనుషులుగా మనకి ఏముందండి? దేవుణ్ణి పక్కన పెట్టి మనుషులుగా మనల్ని నిలబెడితే మన వాల్యూ ఏంటండి? మనకు ఒక రూపం ఉంటుందా? మనకు ఒక జ్ఞానం ఉంటుందా? మనకు ఒక పేరు ఉంటుందా? మనకు ఒక జీవితం ఉంటుందా? మనకు ఒక ప్రాణం ఉంటుందా? మళ్ళీ ఎవరైనా గుర్తిస్తారా? దేవుడు లేకుండా మనిషి లేడు. అయ్యా, ఈ అందమైన, ఉన్నతమైన, అద్భుతమైన సృష్టిలో నువ్వు మనుషులను మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మేము ఏ పాటి వారం? విలువ లేని వారం. కానీ
ఈ సృష్టి అంతటికన్నా ఉన్నతంగా ప్రేమించింది ఎవరండి? దేవుడు మనలను. ప్రియ సహోదరి సోదరా, ఈ సృష్టిలో చూసినట్లయితే సూర్యుడు, చంద్రుడు, ఆకాశ నక్షత్రాలు, ఇంకా జంతువులు ప్రతిదీ క్రమంగా దేవుడిచ్చిన పనిని కరెక్ట్గా చేస్తున్నారు. కరెక్ట్గా చేయబట్టే మనందరం సజీవంగా ఉన్నాం. వాటి వల్ల ఉపయోగాన్ని పొందుకొని ముందుకు సాగేవారుగా ఉన్నాం. అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, కానీ ఆయన రూపంలో సృష్టింపబడిన మనం కరెక్ట్గా ఉండట్లేదు, మనం సరిగ్గా ఉండట్లేదు. అదే దావీదు మహారాజు అంటున్నాడు, మేము ఏ పాటి వారమయ్యా? మా జీవితం ఎంత, మా భక్తి ఎంత, మా విశ్వాసం ఎంత? నీ సృష్టిని బట్టి, నీ ప్రేమను బట్టి, నీ యొక్క గొప్ప శక్తి ముందు మేమెంత వారం? దేవుని కంటే మనము కొంచెముగానేనంటండి. ఇప్పుడు 100%లో ఒక 97% మనము దేవునితో దగ్గరగా ఉన్నామంట. కొంచెమే, దేవుని కంటే కొంచెమే తక్కువగా మనల్ని చేశాడంట. మహిమతో ఏం చేశాడండి? ఇక్కడ మళ్ళీ ఏం చేశాడండి? మహిమ ప్రభావముతో మనకు కిరీటాన్ని ధరింపజేశాడు. అంత గొప్ప యోగ్యతను మనకిచ్చాడు. అవునా కదండి? దేవుడు ఎంత గొప్ప మహిమను మనకిచ్చాడు. మహిమ ప్రభావములతో మనకు కిరీటము ధరింపజేశాడు. ఎందుకండి? ఆయన పోలికలో ఆయన వలె మనము ఉన్నామని విశ్వాసంతో. ప్రియ సహోదరి సోదరా, దేవుడు విశ్వసించినట్లే మనం ఉంటున్నామా? దేవుడు విశ్వసించినట్లే ఉండడం అంటే ఆదివారం మందిరానికి వచ్చి పాటలు పాడి సందాలు వేసి ఇది కాదండి. ప్రతిక్షణం మనం ఎక్కడ ఉన్నా కూడా దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తున్నామా? దేవునికి మహిమకరంగా ఉంటున్నామా? మన క్రియల్లో దేవుని ప్రేమ ఉంటుందా? దేవుని పోలిక కలిగి మనం జీవిస్తున్నామా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. ప్రియ సహోదరి సోదరా, ప్రేమమయుడు ఆయన. ప్రేమ ఉంటుందండి మనకి. అత్త అంటే కోళ్ళకు పడదు, కోళ్ళంటే అత్తకు పడదు. ప్రేమ ఉండదు. భార్య భర్తలకు కూడా ప్రేమ ఉండట్లేదు ఈ రోజుల్లో. బిడ్డల పట్ల కూడా తల్లిదండ్రులకు ప్రేమ ఉండట్లేదు. ప్రేమ చల్లారిపోతుంది. దేవుడు ప్రేమతో ఇచ్చిన ఈ సృష్టిని ప్రేమగా అనేకులకు ప్రేమ పంచుతూ అనుభవించేవారిగా మనము ముందుదుముగాక. హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరా, చివరిగా కొన్ని వచనాలు మనం చూసుకొని ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 10 నుండి 11 వచనములు. ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడైండు వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృజింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. హల్లెలూయా. భూలోకంలోనే కాదండి, పరలోకంలో కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నారు ఆ 24 పెద్దలు. ఈ సృష్టికి ఆధారభూతుడవు నీవే అని. ప్రియ సహోదరి సోదరా, ఇక్కడ దేవుడి వాక్యం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నానంటే 24 పెద్దలు పరలోకంలో ఏం చేస్తున్నారండి? ఆరాధిస్తున్నారు. పరలోకంలో ఉన్న వారే అంతగా ఆరాధిస్తే భూలోకంలో ఉన్న మనం ఎంతగా ఆరాధించాలండి? ప్రియ సహోదరి సోదరా, పరలోకంలో ఉన్న వారే దేవుని మహిమను చూస్తున్నారు. చూసేవారే అంతగా ఆరాధిస్తుంటే
దేవుని మహిమను అనుభవించే మనం ఎంత ఉన్నతంగా ఆరాధించాలండి. ప్రియ సహోదరి సోదరా, ఒక మనిషిని చూసి వారికి సహాయం చేయడం వేరు, ఒక మనిషి ద్వారా సహాయాన్ని పొందుకోవడం వేరు. సహాయం పొందుకున్న మనం ఎంత కృతజ్ఞతగా ఉండాలండి. దేవుడు మనకు సహాయం చేస్తే చూసిన 24 పెద్దలు దేవుని స్తుతిస్తే, దేవుని సహాయాన్ని పొందుకున్న మనం దేవుని ఎంతో ఉన్నతంగా స్తుతించాలండి. దావీదు మహారాజు పరిశుద్ధ గ్రంథంలో 7 సార్లు దినానికి స్తుతించారు. మనం స్తుతిస్తున్నామండి. ఆ ఆదివారమే, ఆ బుధవారమే, ఆ శనివారమే, ప్రతిరోజు స్తుతించే అనుభవము మనము మన జీవితాల్లో తెచ్చుకోవాలి. పౌలు శీలలు స్తుతించుచుండగా ప్రాకాలు కూలిపోయినట్టు మన జీవితంలో ఉన్న బంధకాలు తెంచివేయబడాలి అంటే స్తుతి మన జీవితంలో ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనంలో చూసినట్లయితే, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ఆమేన్. దేవుడికి ఒక నమ్మకం ఉంది, నేను పరిపూర్ణులు గనక మీరు కూడా పరిపూర్ణులుగా ఉండెదరు అన్నాడు. ఉంటారో లేదో అని అనలేదండి, ఉండెదరు అంటే ఖచ్చితంగా చేస్తామనే విశ్వాసం దేవుల్లో ఉంది. కనుక మనము పరలోకపు తండ్రి పరిపూర్ణుడిగా ఉన్నట్లు మనం కూడా పరిపూర్ణులుగా ఉండాలి. పరిశుద్ధంగా జీవిస్తూ, పాపాన్ని జయిస్తూ, సాతాన్ని ఓడిస్తూ, ఏ స్థితిలో అయినా పరిస్థితుల్లో అయినా తండ్రి చిత్తం చేసేవారుగా, పరిపూర్ణులుగా, సంపూర్ణంగా, పాపం లేని వారముగా, ఉండేవారముగా మనం ఉంటామని దేవుడు ఇక్కడ ఆల్రెడీ రాసేసాడండి. ఆయనకి విశ్వాసం ఉంది. అది స్వతంత్రించుకోవడానికి మనకు విశ్వాసం ఉందో లేదో మనల్ని మనం పరీక్షించుకోవాలి. ప్రియ సహోదరి సోదరా, మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కాబట్టి మనము కూడా పరిపూర్ణంగా ఉండేవారిగా ఉండాలి. పరిపూర్ణత, సంపూర్ణత, పాపం లేని వారిగా మనం ఉండాలి. అందుకనే కదండి దేవుడు ఆయన రూపంలో చేసుకున్నాడు మనలను, అవునా కాదండి? కనుక మనము మొదటిగా స్తుతించేవారిగా ఉండాలి. ఆయన సృష్టిని ఎలాగా ఉపయోగించుకోవాలో మనం జ్ఞానం కలిగి ఆయన సహాయంతో మనము ముందుకు సాగేవారిగా ఉండాలి. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం చూసి చివరిగా మనం ముగించుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. దావీదు మహారాజు దేవుని హృదయానుసారుడు ఎందుకయ్యారండి? ఆత్మతో, సత్యముతో, పూర్ణ హృదయంతో ఆరాధించారు. ప్రియ సహోదరి సోదరా, దేవుని ఆత్మ కలిగి మనం ఆరాధిస్తున్నామో లేదో మనల్ని మనం పరీక్షించుకోవాలి. పాపము చేసినట్లయితే దేవుని ఆత్మ మనలో ఉండదు. మనం పరిశుద్ధతతో దేవుని ఆత్మ కలిగి, ఆత్మతో, రెండోది ఏంటండి? సత్యముతో. సత్యం అంటే ఏంటి? నీతిగా, నిజాయితీగా, పరిశుద్ధంగా జీవించిన జీవితము. మన జీవితంతోనే దేవుని ఆరాధించాలి. ప్రియ సహోదరి సోదరా, మనం సరి చేయబడి మంచిగా ఆయన రూపంలో నిలబడితే ఆయనకి ఆరాధన అండి, అవునా కాదండి? ఆత్మతో, సత్యముతో, పూర్ణ హృదయముతో ఆరాధించేవారుగా ఉండాలి. చాలా మంది ఆరాధించడానికి వస్తారు కానీ ఇంటి దగ్గర విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇంటి దగ్గర ఏం జరుగుతుందో. ప్రియ సహోదరి సోదరా, చాలా మంది చూసినట్లయితే ఇక్కడ చర్చిలో కూర్చున్నప్పుడు ఇంటి దగ్గర మోసం ఉడకబెట్టాను, ఇంటికి వెళ్ళి వండుకోవాలి, ఇలాంటివి మాట్లాడుతూ ఉంటారు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలండి? దేవుని ఎలా ఆరాధించాలి, ఎలా దేవుని వెతకాలి, ఎలా ఆయన మహిమను పొందుకోవాలి. వారం అంటే ఎంతగా దేవుడికి మనల్ని కాచి కాపాడి అన్నిటి కింద భద్రపరిచారండి. మనమైతే క్షేమంగా ఉన్నాం. బయట పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయో తెలుసా అండి? చాలా దారుణంగా ఉన్నాయి. కానీ మనము ఆయన కృపలో భద్రపరిచి ఉన్నాం. ఆయన కృపను పొందుకొని సజీవంగా ఉన్నాం కాబట్టి
ఆత్మతో సత్యముతో మన పూర్ణ హృదయాలతో. ఆ హృదయంలో ఏముండకూడదు? అసూయ, ద్వేషము, ఆగ్రహము, కలహము, కోపము, క్రోధము, మత్సరము, ఇవన్నీ వ్యర్థంతో కూడిన మాటలు ఏముండకూడదండి. మన పూర్ణ హృదయం పరిపూర్ణంగా దేవునితో ఉండాలి. ఆత్మతో సత్యముతో మన పూర్ణ హృదయంతో ఆరాధించినప్పుడు దేవుడు చేసే కార్యాలను మనము చూడగలుగుతాం. దేవుడు మన జీవితంలో ఇచ్చే విడుదల మనం పొందుకోగలుగుతాం. దేవుడు వాక్ ద్వారా స్వస్థత పొంది మన జీవితంలో అద్భుతాన్ని చూసేవారుగా ఉంటాం. ఇటు కృప, ధన్యత, యోగ్యత దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమె ప్రార్థనతో ఉపదేశాన్ని ముగించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, జీవం గల దేవానైనా, సర్వశక్తివంతుడా, సర్వోన్నతుడా, సర్వంత్రియామి, సర్వకృపానిధి అయిన దేవ, వందనాలు, కృతజ్ఞత, స్తుతులు తండ్రి. నైనా ఎంతో గొప్పగా, ఉన్నతంగా, శ్రేష్టకరంగా నువ్వు మాతో మాట్లాడావు తండ్రి. నైనా అయ్యా, మాకు తెలియని అనేక విషయాలను నైనా తండ్రి అయ్యా నీవు నాయన మాతో తెలియజేసినందుకు కృతజ్ఞత, స్తుతులు తండ్రి. అవును తండ్రి, ఈ సృష్టి అంతటి కంటే, ఈ సృష్టిలో ఉన్న ప్రతి వాటి కంటే నైనా నీవు మమ్మల్ని ఉన్నతంగా నైనా తండ్రి అయ్యా, నైనా తండ్రి అయ్యా ప్రేమించావు తండ్రి, ఉన్నతంగా ఆశీర్వదించావు తండ్రి, ఉన్నతంగా నీ పోలికలోనైనా తండ్రి అయ్యా, అయ్యా అయ్యా నీ రూపంలోనైనా తండ్రి అయ్యా మమ్మలను సృష్టించావు తండ్రి. అందుని బట్టి కృతజ్ఞతాస్తుతులు తండ్రి అయ్యా. నీవు పరిపూర్ణులు గనుక నైనా తండ్రి మేము కూడా నైనా తండ్రి అయ్యా పరిపూర్ణులుగా, సంపూర్ణంగా నైనా పాపం లేని వారుగానైనా మేమందరూ జీవించే కృపను దయచేయండి తండ్రి. నైనా మేము కూడా నైనా తండ్రి నిన్ను పోలినైనా పరిశుద్ధంగా జీవిస్తూ, పాపాన్ని చేస్తూ, సాతాన్ని ఓడిస్తూ, ఏ స్థితిలోనైనా పరిస్థితులైనా తన అయా నీ చిత్తాన్ని నైనా తండ్రి ఏ ఇష్టాన్ని నైనా పరిశుద్ధాత్మదేవుని సహాయంతోనైనా చేసేవారిగా మేమందరం ఉండే కృపను దయచేయమని అయ్యా నైనా తండ్రి అయ్యా ఈ బెతస్తా మందిరాన్ని మీరే జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా సంఘ కాపరినైనా తండ్రి అయ్యా 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 కోటని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అమ్మగారు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయినా అరుణక్కని నాయన తండ్రి అయ్యా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇచ్చిన 3 బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా తుది శ్వాస వరకు ఈ సంఘం ద్వారా, ఈ సేవ ద్వారానైనా తండ్రి అయ్యా అనేకుల ఆశీర్వాదం పొందుకునేలాగా సహాయం చేయండి తండ్రి. ఈ సేవలో అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు నైనా నీ కృప ద్వారా జరిగించమని అయ్యా ఈ సంఘాన్ని నైనా తండ్రి అయ్యా 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 నీవేనైనా తండ్రి నీ కృపలో ఎల్లప్పుడూ భద్రపరిచినైనా ఈ సంఘ బిడ్డలకున్న ప్రతి ఒక్క కష్ట నష్టాలు, వ్యాధులు, బాధలు అయినా అంధకార శక్తులునైనా ప్రతిదీ తొలగించినైనా నీవే ఉన్నతమైన సహాయాన్ని నీ వాక్కు ద్వారానైనా వారిని స్వస్థపరిచినైనా వారి జీవితాలు అద్భుతాన్ని చేయమని అయ్యా ఈ వాక్యాన్ని ప్రకటించడానికి నైనా నాకు ఇచ్చిన నీ ధన్యతను బట్టి నైనా, యోగ్యతను బట్టి నైనా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసునామములోనైనా వినిన వాక్యాన్ని విశ్వసించి విశ్వాసాన్ని క్రియల్లో చూపించి అయ్యా మా జీవితాన్ని నైనా నీకు మహిమకరంగా ఉంచుకునే కృపను మా అందరికీ దయచేయమని యేసునామములో ఇచ్చిన ప్రార్థన బంగారు పాదాలకు సమర్పిస్తూ అడిగి వేడుకొని పొంది నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.